జగన్ విధానం కరెక్టా, బాబు విధానం కరెక్టా? ఇది రాబోయే రోజులు చెప్తాయి. ఒకటి సంక్షేమ పథకాలు అన్నటువంటి దాన్ని, ఒకటి అభివృద్ధి అన్నటువంటిది మరొకటి. బట్ సంక్షేమాన్నే ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చేయలేదంటే ఖచ్చితంగా చేసుకొచ్చాడు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి పోర్ట్లు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ దానికి సజీవ సాక్ష్యం. అట్లాగే పరిశ్రమలు వచ్చినాయి, కానీ ప్రచారం చేసుకోలేకపోయాడు. ఎంతసేపటికి తన ప్రచారపు ధోరణి అంతా కూడా ఇచ్చిన బటన్ నొక్కిన దాని మీదనే ఇంతమందికి ఎంత ఇచ్చాను, ఇంతమందికి ఎంత ఇచ్చాను అన్నటువంటిదే చెప్పుకుంటూ వెళ్ళాడు. చంద్రబాబు గారి టైంలో కియా కంపెనీ వచ్చింది, 2-3 ఇండస్ట్రీస్ వచ్చినాయి, లేదా కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఇదే ఫోకస్ చేసుకొచ్చారు. అప్పుడు చేసిన సంక్షేమాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోలేదు. ఏవైతే అప్పుడు అన్న క్యాంటీన్ల వ్యవహారం అంటే ఫోకస్ చేయలేదంటే చేశారు భారీగా. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చాము అన్నటువంటి తరహాలు అయితే అప్పుడు ఒక ప్రమాదం కూడా వచ్చింది. సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఎక్కువ చేయకపోవడం అన్నటువంటి దానివలన, అంటే డ్వాక్రా రుణమాఫీ అసలు చేయలేదు, సంపూర్ణ రుణమాఫీ కొంచెమే చేశారు, అది మైనస్ వచ్చింది. కాకపోతే ఆ రోజున జరిగినటువంటిది ఏదైతే ఎస్సీ ఎస్టీ పథకాలు ఇన్నున్నాయి, బీసీ పథకాలు ఇన్నున్నాయి అన్నది ప్రతిపక్షంలోకి వచ్చాక మాట్లాడుతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు అది హైలైట్ చేసుకోలేకపోయింది. అంటే సంక్షేమాన్ని ఆనాడు హైలైట్ చేసుకోలేదు, అభివృద్ధిని హైలైట్ చేసుకున్నారు, ఓడారు. వీళ్ళు అభివృద్ధిని హైలైట్ చేసుకోలేదు, సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకున్నారు, ఓడారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో రెండు ఉంటాయి. ఎవరున్నా సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఎక్కువ ఏది అన్నటువంటిది జిఎస్టీ, జిఎస్డిపి గ్రోత్, జిఎస్టీ లెక్కలు తెలియజేస్తాయి. ఎంత ఆదాయం పెరిగింది, ఎంత ఆదాయం తగ్గింది అన్నటువంటి దాని ప్రకారం చూస్తే రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు. కాకపోతే ఎవరి విధానం కరెక్టు అన్నటువంటిది ఇప్పుడు 3వ దఫా ప్రభుత్వం కాబట్టి దీని తర్వాతన నెక్స్ట్ ప్రజలు ఎలా తీర్పిస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆంధ్ర ఒక ప్రయోగశాలగా ఉంది, రాజకీయ ప్రయోగశాలగా.